నమస్కారం. ఈరోజు మనం కృష్ణతత్వం గురించి అంటే ఆ దైవిక అవతారం వెనుకున్న అసలైన అర్థం ఏంటో లోతుగా తెలుసుకుందాం. సరే, అసలు విషయానికొస్తే మనందరి మదిలో మెదిలే ఒక పెద్ద ప్రశ్నుంటుంది కదా. అసలు సర్వశక్తిమంతుడైన దేవుడు, అంతటా ఉన్నవాడు మనలాగా మనిషిగా ఎందుకు పుట్టాలి? చూడండి, ఇక్కడే అసలు విషయముంది. అవతారమనేది దేవుడి బలహీనత గాదు, అది ఆయనకున్న అపారమైన కరుణకు నిదర్శనం. ఆ నిరాకార పరమాత్మ మనలాంటి వాళ్లకి దగ్గరవ్వడానికి, మనకు దారి చూపించడానికి తనే ఒక రూపాన్ని తీసుకున్నాడన్మాట. సరిగ్గా ఈ కరుణ అనే పాయింటే మనల్ని కృష్ణుడి జనన కథ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది కేవలం ఒక బిడ్డ పుట్టడం కాదు, ఒక యుగాన్ని మార్చే సంఘటన, ఒక నిరంకుశ పాలనకు చరమగీతం పాడటానికి జరిగిన ఒక దైవిక సంకల్పం. ఆయన పుట్టుకే ఒక పెద్ద అద్భుతం, ఒక దైవిక లీల. ఎక్కడో మధురలో, ఒక చెరసాలలో, ఆ క్రూరమైన కంసుడి కళ్ల ముందే, అంధకారం మధ్యలో ఒక వెలుగులా పుట్టాడు కృష్ణుడు. అవును, కృష్ణావతారం వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఇదే: దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. అంటే చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లను కాపాడటం. ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడే స్వయంగా భూమిమీదుకు దిగివస్తాడు. అయితే కృష్ణుడి కథ అంతా యుద్ధాలు, పోరాటాల గురించేనా? అస్సలు కాదు. ఆయన జీవితం లీలలతో, అంటే దైవిక క్రీడలతో నిండిపోయింది. ఇవి ఊరికే సరదా కాడిన ఆటలు కాదండోయ్. ప్రతి లీల వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశముంది. ఆయన బాల్యలీలల్ని మనం ప్రధానంగా రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి మాధుర్యలీల, అంటే ఆయన మనలో ఒకరిలా, ఒక చిలిపి బాలుడిలా కనిపించే సందర్భాలు. ఇక రెండవది ఐశ్వర్యలీల. ఇక్కడే ఆయన తన అసలైన దైవత్వాన్ని, తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఇక్కడొక అద్భుతమైన విషయం గమనించాలి. కృష్ణుడు కేవలం పూతనను చంపలేదు, ఆ చంపే చర్యలోనే ఆమెకు మోక్షాన్ని కూడా ఇచ్చాడు. అంటే దైవిక స్పర్శ తగిలితే చెడు కూడా మంచిగా మారిపోతుంది. ఒక రాక్షస కృత్యాన్ని సైతం మోక్షానికి మార్గంగా మార్చగలగడం, అదే కృష్ణతత్వం. సరే, ఇప్పుడు ఐశ్వర్య లీలలకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ చూద్దాం. మనందరికీ తెలిసిన కథే గోవర్ధనగిరిని ఎత్తడం. కాని దాని వెనుకున్న అసలైన అర్థమేంటి? ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ పౌరాణిక కథని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో చూడండి. ఇంద్రుడి వర్షమంటే మన అహంకారం సృష్టించే తుఫానులు, గోవర్ధనగిరి అంటే మన జీవితంలోని బరువు, బాధ్యతలు. మరి కృష్ణుడి చిటికెనవేలో అదే దైవిక కృప. ఆ దైవకృప ఉంటే ఎంత పెద్ద బరువునైనా మనం అవలీలగా మోయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, అహాన్ని వదిలేసి శరణు వేడితే ఆయనే మనల్ని కాపాడుతాడు. కృష్ణుడు పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆయన లీలలు కూడా ఆయన్ని బృందావనంలోని పల్లెటూరి నుండి మధురా నగరానికి నడిపించాయి. ఎందుకు? తన పుట్టుకకు కారణమైన ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి, తన విధిని నెరవేర్చడానికి. ఇక్కడ చూడండి, ఇది కేవలం కంసుడిని చంపడం మాత్రమే కాదు, అంతకంటే లోతైన అర్థముంది. ముందు శివధనస్సును విరిచాడు, తర్వాత చానూరుడు, ముష్టికుడు అనే మల్లయోధులను ఓడించాడు. వీళ్ళెవరంటే మనలోని అహంకారానికి, వ్యామోహానికి ప్రతీకలు. చివరగా కంసుణ్ణి వధించి ఆ భవిష్యవాణిని నిజం చేశాడు. అంటే ఇది బయట శత్రువు మీద, లోపల శత్రువు మీద సాధించిన విజయమన్మాట. కంసుడిని ఎదుర్కొన్న ఆ క్షణంలో ఆ మల్లరంగంలో ఉన్న ఒక్కొక్కరికి కృష్ణుడు ఒక్కోలా కనిపించాడు. అక్కడున్న యోధులకు ఒక భయంకరమైన ఫైటర్లా కనిపిస్తే, యోగులకు మాత్రం ఆయనే పరమసత్యంగా కనిపించాడు. ఇక కంసుడికో తన చావు తన ముందే నిలబడినట్టు కనిపించింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? దైవం అనేది ఒక అద్దం లాంటిది. మన మనసులో ఏముందో దాన్నే మనకు చూపిస్తుంది. కంసుడిని చంపేసి రాజ్యాన్ని అప్పగించేశాడు. ఇక అంతా అయిపోయిందనుకుంటే అక్కడితో కృష్ణుడి కథ ఆగలేదు. ఒక దేవుడుగా తన శక్తిని చూపించాడు, సరే. ఇప్పుడొక మనిషిగా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో చూపించడానికి సిద్ధమయ్యాడు. ఒక ఆదర్శ విద్యార్థిగా మారాడు. కేవలం 64 రోజులు. అవును, విన్నది నిజమే. సకల జ్ఞానానికి ఆయనే మూలం. అయినా సరే సాందీపని మహర్షి దగ్గర శిష్యుడిగా చేరి 64 కళలను కేవలం 64 రోజుల్లో నేర్చుకున్నాడు. ఇది ఆయన గొప్పతనాన్ని కాదు, ఆయన వినయాన్ని చూపిస్తుంది. జ్ఞానం సంపాదించాలంటే ఎంత వినయంగా ఉండాలో మనందరికీ నేర్పిస్తుంది. ఇక గురుదక్షిణగా ఆయన చేసిందైతే మామూలు విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. యమలోకానికి వెళ్ళి చనిపోయిన తన గురువుగారి కొడుకుని తిరిగి బ్రతికించి తీసుకొచ్చాడు. ఈ ఒక్క సంఘటనలో మనకు అన్నీ కనిపిస్తాయి.
ఒక గురువు పట్ల విద్యార్థికి ఉండాల్సిన మానవధర్మం, అదే సమయంలో వాస్తవికతనే మార్చగల మాధవధర్మం. ఈ రెండింటి అద్భుతమైన కలయిక ఇది. సరే, ఇన్ని లీలలు, ఇన్ని కథలు విన్నాం కదా. మరి ఈ మొత్తం ప్రయాణం నుంచి మనం గ్రహించాల్సింది ఏంటి? అసలు కృష్ణతత్వం అంటే ఏమిటి? దాని సారమేంటి? కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక పురాణ పాత్ర అంతకంటే కాదు. అదొక సంపూర్ణ తత్వం. మానవ కర్తవ్యానికి, దైవిక శక్తికి మధ్య సమన్వయం. రూపానికి, నిరాకారానికి మధ్య వారధి. ఆయనలో మాధుర్యముంటుంది, ఐశ్వర్యముంటుంది. ఆయన అంతులేని కరుణామయుడు. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. జీవితంలోని ఇలాంటి ద్వంద్వాలన్నింటినీ ఏకం చేసే ఒక జీవన విధానమే కృష్ణతత్వం. ఈ తత్వం ప్రకారం కృష్ణుడి లీలలన్నీ మనలోనే, మన జీవితంలోనే జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం జయించాల్సిన ఆ అంతర్గత రాక్షసులెవరు? మనలో ఉన్న కంసుడు, పూతన ఎవరు? ఈ పురాతన జ్ఞానాన్ని మన ఆధునిక జీవితాల్లో ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.